నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. గోరంట్ల మాధవ్ ఈయన గత ప్రభుత్వ హయాంలో ఎంపీగా పనిచేశారు. మరి అదేవిధంగా పోలీస్ ఆఫీసర్గా కూడా పనిచేయడం మనం చూసాం. మరి ఒక బాధ్యత గల ఎంపీగా అదేవిధంగా పోలీస్ ఆఫీసర్గా పనిచేసినటువంటి గోరంట్ల మాధవ్ నిన్న పోలీసులతో వ్యవహరించిన తీరైతే ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. దీనిపైన మాట్లాడడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ కొత్త రవీంద్రబాబు గారు. సార్ నమస్తే. సార్ నమస్తే. సార్, బాధ్యతాయుతమైనటువంటి ఎంపీగా అదేవిధంగా పోలీస్ ఆఫీసర్గా పనిచేశారు గోరంట్ల మాధవ్ గారు. మరి ఒక పోలీస్ ఆఫీసర్గా పనిచేసినటువంటి ఆయన ప్రవర్తించిన తీరు, అంటే పోలీసులపై ప్రవర్తించిన తీరుని మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలి, మీరేమంటారు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఖాకీ డ్రెస్ నుంచి ఖద్దరు డ్రెస్ వేసుకున్న అవతారం మార్చిన విలక్షణమైన వ్యక్తుల్లో, రాజకీయ నేతగా చెప్పబడుతున్న వ్యక్తుల్లో గోరంట్ల మాధవ్ అనే అతనికి ఒక ప్రత్యేకత ఉంది. ఆ ప్రత్యేకత ఏందనేది మనం మాట్లాడదాం. నిష్పక్షపాతంగా, పార్టీలకి అతీతంగా నిన్న గుంటూరులో జరిగిన సంఘటన సభ్య సమాజంలో ఎవ్వరు కూడా ఆయన ప్రవర్తించిన తీరుని సమర్థించరు. ఇప్పుడు మాజీ ఎంపీగా పనిచేశారు, ఆయనకి ప్రస్తావన గురించి మాట్లాడదాం. మాజీ ఎంపీగా పనిచేసినప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక 1 మంత్ బ్యాక్ ఆయన మీద కొన్ని అలిగేషన్స్తో కొన్ని అక్రమాల కోసం పోలీసు వాళ్ళు ఒక నోటీస్ ఇవ్వడానికి ప్రయత్నం చేశారు. 3 టైమ్స్ నోటీస్ తీసుకోలేదు. తర్వాత నోటీసు తీసుకోవాల్సి వచ్చింది. ఆయన పోలీస్ ఆఫీసర్గా కూడా పనిచేసినందువల్ల, మాజీ ఎంపీ కూడా అయినందువల్ల ఆయనకి రూల్స్ బాగా తెలిసి ఉంటాయని నేను అనుకుంటున్నా. మరి తెలిసి చేశాడా, తెలియక చేశాడా, చేయాల్సి వచ్చిందా, ఎవరన్నా చెప్పి చేయమన్నారా? ఇంకొకటి సార్, ఇక్కడ ఆయన జగన్ మెప్పు కోసం చేశారంటూ పలు వార్తలు అయితే వస్తున్నాయి. అందుకే నేను తెలిసి ఎవరన్నా చేయమంటే చేశారా, లేకపోతే ఎవరి కోసమైనా కళ్ళల్లో ఆనందం చూడటం కోసం చేశారా? గతంలో సెప్టెంబర్ 2024లో ఆయన మీద కొన్ని సెక్షన్స్ ప్రకారం కొన్ని అభియోగాలతో పోలీసు వాళ్ళు నోటీస్ ఇచ్చారు. సెక్షన్ 420, సెక్షన్ 419, సెక్షన్ 120B కింద సెప్టెంబర్ 2024లో ఆయన మీద అభియోగంతో పోలీసు వాళ్ళు నోటీస్ ఇస్తే కొంత నాటకీయ పరిణామాలతో ఈయన వ్యవహరించాడు. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, అంతవరకు కూడా యాక్సెప్ట్ చేయవచ్చేమో, కానీ ఆ నోటీస్ తీసుకున్న తర్వాత ఆయన మాట్లాడిన మాటలు అభ్యంతరకరం. అది ఆయన నుంచి నాలాంటి వాళ్ళు ఎక్స్పెక్ట్ చెయ్యరు. ఎందుకంటే బహుశా చదువుకున్నవాడు అయ్యి ఉంటాడు, కాకి డ్రెస్ వేసుకొని ఖద్దరు డ్రెస్కు మారాడు కాబట్టి. ఆయన మాట్లాడిన మాటలేంటి, నన్ను అరెస్ట్ చేస్తే అంతర్యుద్ధం వస్తుంది అన్నాడు. హౌ డేర్ ఎనఫ్! అంతర్యుద్ధం అంటే సివిల్ వార్. అంటే చట్టంలో ఏం చెప్తుందంటే, ఇద్దరు వ్యక్తుల మధ్య విభేదాలు సృష్టించినా, మతాల మధ్య విభేదాలు సృష్టించాలని ప్రయత్నం చేసినా, సృష్టించే విధంగా ప్రేరేపించినా, సృష్టించే విధంగా మాట్లాడినా సెక్షన్ 152 కింద దేశద్రోహం కింద పరిగణించబడుతుంది. మరి ఆయన ఎందుకు ఆ విధంగా అంతర్యుద్ధం వస్తుందని మాట్లాడాడు? దీని మీద సపరేట్గా కేసు పెట్టి ఇన్వెస్టిగేషన్ చేయాలి, నంబర్ 1. నంబర్ 2, ఆయన గతంలో నూడ్ వీడియోతో ఆంధ్ర రాష్ట్రంలో పేరు ప్రఖ్యాతులు గడించాడు. 3వది, ఆయన చేసిన పనికి, ఆ కేసుకి ఫోక్సో చట్టం కింద ఇంకొక కేసు పెట్టాలి. అది ఇంకా యాడ్ చేయలేదు, అది కూడా యాడ్ చేయాలా. 3వది, నిన్న గుంటూరులో ఒకటి అభినందించవలసింది, ఇప్పుడు ప్రస్తుతం అధికారంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వాన్ని, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఒక సోషల్ యాక్టివిస్టు అనకూడని మాటలు పులివెందుల ఎమ్మెల్యే గారి భార్య మీద కామెంట్ చేయటం అనేది తప్పు. దాన్ని ఖండిస్తూ ఆయన్ని పార్టీలకు అతీతంగా, తెలుగుదేశం పార్టీ మనిషి అయినప్పటికీ అరెస్ట్ చేయమని ఆదేశాలు ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారిని అభినందిస్తూ, అలా చేసిన ఆ సోషల్ యాక్టివిస్ట్ని మాటల్ని ఖండిస్తూ, మరి ఒక నిర్ణయం తీసుకున్నాక ఆయన్ని అరెస్ట్ చేయడానికి పోలీసు వాళ్ళు తీసుకెళ్తా ఉంటే, ఈయన మాజీ ఎంపీ అయి ఉండి ఆ వ్యాన్కి అడ్డొచ్చి ఆయన్ని బలవంతంగా కిందకి దించి ఆయన్ని కొట్టే ప్రయత్నం చేయటం నేరం కాదా? 2వది, పోలీసులు అడ్డుకుంటే పోలీసు విధులకు ఆటంకం కలిగించే విధంగా మాజీ పోలీస్ ఆఫీసర్ చేయటం తప్పు కాదా? అది క్షమించరాని నేరం కాదా? తర్వాత ఆయన పోలీసులు కస్టడీలోకి తీసుకున్నప్పుడు పోలీసుల మీద దురుసుగా మాట్లాడటం తప్పు కాదా? ఇన్ని తప్పులు చేసి పోలీసు వాళ్ళు ప్రెస్ ముందుకు తీసుకెళ్తా ఉంటే ముఖానికి కవర్ తొడుగుతూ ఉంటే తొడగనివ్వకుండా రాద్ధాంతం చేయటం తప్పు కాదా? ఇది ఏ విధంగా సమర్థనీయం? ఇది ఏ విధంగా ఎవరైనా ఆంధ్రప్రదేశ్ ప్రజలే కాదు, ఎవరు సమర్థించరు కదా. ఇన్ని చేస్తూ ఇతనికి సపోర్ట్ చేస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా సమర్థిస్తుంది? అంబటి రాంబాబు వీళ్ళు వచ్చారు స్టేషన్ దగ్గరికి. అంటే జగన్ రెడ్డి గారు ఈ విధంగా ప్రవర్తిస్తున్న
వాళ్ళ మాజీ మంత్రుల్లో లేకపోతే మినిస్టర్లో ఎమ్మెల్యేలో ఎంపీలో ఈ విధంగా ప్రవర్తించటం ఆక్షేపణం కదా. వాళ్ళకి సమర్థించటం వీళ్ళకి ఏ విధంగా కరెక్ట్ నాకు అర్థం కావట్లేదు. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కల్చరు, సంస్కృతి, సాంప్రదాయం, బ్లడ్లో, డిఎన్ఏలో ఈ అరాచకం, అక్రమమే ఉందా? ఈ గోరంట్ల మాధవ్ అనే అతను నిన్న గుంటూరు దగ్గర ప్రవర్తించిన తీరు ఏ విధంగా ఉంది? తర్వాత కూడా సరే నెల్లూరు జైలు అన్నారు, అక్కడ నెల్లూరు జైల్లో వసతులు సరిగా లేవన్నారు, రాజమండ్రి జైలుకు పంపించారు, 14 days రిమాండ్ ఇచ్చారు. దానికి ఇంకొక అతను దీనికి యాడింగ్ టు దిస్ ఏమైంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అడ్వకేటు పొన్నమోలు సుధాకర్ ఎవరో ఆయన వచ్చేమంటాడు, ఈయనకి 191 కింద నోటీస్ ఇవ్వాలంటాడు. అది ఎవరికి ఇవ్వాలి? పదవి ఎంపీలో ఉంటే. ఈయన ఎంపీ, మాజీ ఎంపీ అని తెలవదు ఆయనకి. అంటే ఒకదానికి ఒకటి సంబంధం లేని అంశాలు, పోలీసుల విధులకి ఆటంకం కలిగించే విధంగా బిహేవ్ చేయటం, వాళ్ళ మీద ర్యాష్గా ప్రవర్తించడం. ఇప్పుడు ఈ ఇన్సిడెంట్లో నేను ఇంకోటి ఏమంటానంటే, పోలీసులు ఈ వ్యాన్లో ఈ క్యాండిడేట్ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన సోషల్ యాక్టివిస్ట్ అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నారని గోరంట్ల మాధవ్కి ఎవరు సమాచారం ఇచ్చారు? అంటే ఇప్పుడు కూడా పోలీసు వ్యవస్థలో సిస్టంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాసనలు వాళ్ళకి అనుకూలంగా వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూడటం కోసం ఇప్పుడు కూడా ఉన్నారు అనే విషయం మనకు అర్థమవుతూ ఉంది. మరి ఆయనకి సమాచారం ఇవ్వటం వల్లే కదా ఆయన కారుని కరెక్ట్గా అడ్డుకొని మళ్ళీ ఈ టీడీపీకి సంబంధించిన వ్యక్తి మీద కొట్టడానికి వెళ్ళటం, అది రౌడీయిజం. మరి ఈయన మాజీ ఎంపీ అంటాడు. అంటే మాజీ ఎంపీకి, మాజీ పోలీస్ ఆఫీసర్కి వేరే రూల్స్ ఉంటాయా? నార్మల్ పబ్లిక్కి వేరే రూల్స్ ఉంటాయా? చట్టాలు సపరేట్గా ఉన్నాయా మన దగ్గర? ఏం మాట్లాడుతున్నాడు? రెండో అంశం, ఎందుకు ఈ విధంగా చేశాడు అంటే, ఇంకా ఎలక్షన్ కూడా ఇప్పుడు లేదు, ఇంకా 4 సంవత్సరాల టైం ఉంది. మరి ఇంత టైం ఉన్నప్పుడు ఎవరి కళ్ళల్లో ఆనందం చూడటం కోసం ఈ విధంగా ప్రవర్తించాడు? రెండోది, ఇలా చేయమని, మత విద్వేషాలు రెచ్చగొట్టమని, ప్రజల మధ్య చిచ్చు కొట్టమని, శాంతి భద్రతల సమస్య సృష్టించమని వాళ్ళ అధిష్టానం ఏమన్నా ఆదేశాలు ఇచ్చిందా? ఎందుకు ఆ విధంగా చేయవలసి వస్తుంది? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇటువంటి సంఘటనల వల్ల ఇన్వెస్టర్సు, ఇండస్ట్రియల్ గ్రోత్ డ్యామేజ్ అవదా? ఇన్వెస్టర్స్ కానీ, ఒక ఇండస్ట్రియలిస్ట్ కానీ ఇన్వెస్ట్మెంట్ చేయడానికి వస్తున్నప్పుడు ఇటువంటి సంఘటనలు జరుగుతూ ఉంటే, శాంతి భద్రతలు విఘాతం కలిగించే ఇటువంటి శక్తులు ఉంటే ఇండస్ట్రీస్ గ్రోత్ ఆంధ్రప్రదేశ్లో ఎట్లా వస్తుంది? అంటే రావద్దు అని వీళ్ళు ఏమన్నా పార్టీ వాళ్ళు ఈ విధంగా చేస్తున్నారా? ఇది ఏ విధంగా సమర్థనీయం? ఈ వ్యక్తిని సమర్థించే వాళ్ళు ఏ విధంగా సమర్థిస్తున్నారు? నాకు అర్థం కావట్లా. ఇవన్నీ కూడా సంఘ విద్రోహ చర్యల కింద మనం పరిగణించాల్సి ఉంటుంది. సరే 14 days రిమాండ్ ఇచ్చారు, తర్వాత ప్రాసెస్ కంటిన్యూ అవుతుంది. ఇది ఒక్క కేసు కాకుండా ఇంకొక కేసు వచ్చింది. ఇదే సందర్భంలో ఆయన లోకేష్ బాబు గారిని గురించి మాట్లాడిన మాటలేంటి అంటే, ఇప్పుడు జరుగుతున్న ఆంధ్రప్రదేశ్లో యాక్టివిటీస్ ఏంటి? సోషల్ యాక్టివిస్టు మితిమీరి, హద్దు మీరి ప్రవర్తిస్తే అస్సలు ఎవరిని ఊరుకునేది లేదు అని చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉన్నారు. అందులో భాగంగానే టీడీపీకి సంబంధించిన ఒక వ్యక్తిని అరెస్ట్ చేశారు. మరి గోరంట్ల మాధవ్ అదే సందర్భంలో లోకేష్ బాబుని ఉద్దేశించి ఆయన అక్క కాదు, బావ కాదు అన్నాడు. మరి ముందు ఆయన్ని ఈ కేసులో ముందు ఇంకొక కేసు పెట్టి దీని మీద ఫస్ట్ అరెస్ట్ చేయాలి కదా. ఇంకోసారి టీడీపీ యాక్టివిస్ట్ని అరెస్ట్ చేశారు. మరి గోరంట్ల మాధవ్ మాట్లాడిన మాట అది ఆక్షేపణీయం కాదా? దాన్ని వదిలిపెట్టే అంశమా? మరి అందరికీ సమన్యాయం ఉండాలి కదా, అందరికీ సమంగానే ట్రీట్మెంటు, సెక్షన్స్ ఉండాలా, కేసులు ఉండాలా, చట్టాలు అందరికీ సమానమే కదా. ఆ విధంగా కూడా దీని మీద ఈ గోరంట్ల మాధవ్ మీద యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది, తీసుకుంటారు అని కూడా నేను ఆశిస్తున్నాను. అందులో అనుమానమే లేదు. ఇది ఏ విధంగా ఎవరు సమర్థించే అంశాలు కానే కాదు. ఎప్పుడు కూడా శాంతి భద్రతలకి విఘాతం కలిగించకూడదు, నంబర్ 1. నంబర్ 2, పోలీసులు వాళ్ళ డ్యూటీని వాళ్ళు చేయనివ్వాలి, దానికి ఆటంకం కలిగించొద్దు. మరి ఇటువంటి పెద్ద మనుషులకు ఆ చిన్న లాజిక్ ఎట్లా మిస్ అయ్యారో నాకు అర్థం కావట్లేదు. ఇది కరెక్ట్ కాదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ సంస్కృతి అయితే అయ్యి ఉండవచ్చు, వాళ్ళకి రియలైజేషన్ రావాలని నేను కోరుకుంటున్నాను. మరి మొత్తానికి కిరణ్ గారు చేసినటువంటి వ్యాఖ్యలకు అధిష్టానం మంచి నిర్ణయం తీసుకుంది. కానీ గోరంట్ల మాధవ్ గారు చేసినటువంటి వ్యాఖ్యలకు కూడా మరో కేసు ఫైల్ చేయాలని చెప్పి రవీంద్రబాబు గారు డిమాండ్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.